హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ చందు సాయి. విలేజ్లో ఇంకొక డే అనమాట. పిల్లలు ఇంకా పొద్దున్నే లేచి ఆడుకుంటున్నారు. ఇంకా బయటకు వచ్చేసి మా వంతికేమో కాకులకి ఫుడ్ పెడతా అని చెప్పేసి తీసుకొని వచ్చింది. అది వాళ్ళ అక్కకి చెల్లెళ్ళకి పంచుతుంది. ఇక్కడ నా చిన్న కూతురికి చేతులు ఇవ్వకంటే చేతులు ఇస్తుంది. అదేమో ఏమి ఇచ్చినా కానీ నోట్లో వేసేసుకుంటుంది ఫాస్ట్గా. అందుకే ఇవ్వకని చెప్తుంటే అదేమో నా ముఖం సీరియస్గా చూస్తుంది, ఏమైంది ఎందుకు అని చెప్పేసి. ఇక్కడ ఇంకా పిల్లలు ఫుల్గా ఆడుకుంటున్నారు. అక్కడ కాకి కనిపించింది, ఇంకా దాన్ని షూ షూ అని కొడుతున్నారు. ఏది ఎక్కడ పోయింది? వాటర్ పోస్తుందా? ఎక్కడ పోయింది? ఏమవుతుంది కొందా రావా? మీ తాతనున్నా? మీ తాత లేడా? ఇక్కడ పోయింది. మీ అమ్మమ్మ కూడా వస్తుంది కాదు? మీ అమ్మమ్మ ఎక్కడ పోయింది? బాత్రూమ్ పోయిందా? ఎప్పుడు పోయిండు? వాటర్ వస్తుందంట. ఇక్కడ మా అమ్మ ఇంకా నైట్ కూర్చొని చుట్లు ఇంకా బూందీ వేసింది. ఎందుకంటే ముందు ఉన్నాయి కాకపోతే అవి అయిపోయినాయని చెప్పేసి మళ్ళీ మాకు తినడానికి ఏం లేవని మా అమ్మని రాత్రి అంతా కూర్చొని చుట్లు బూందీ వేసింది. అదే పొద్దున మాకు బ్రేక్ఫాస్ట్. నేను నా పెద్ద కూతురు చిన్న కూతురు అవే తింటున్నాం. చుట్లు ఉంటే బ్రేక్ఫాస్ట్ అవే తింటాం మేము. ఇక్కడ నా పెద్ద కూతురు ఇంకా రెడీ అయ్యి తింటుంది, చుట్లు తింటుంది, తినుకుంటా టీవీ చూస్తుంది. నా పెద్ద పాపకి చిన్న పాపకి ఇంకా రెడీ చేసిన, ఎందుకంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పేసి. ఇంకా ఇక్కడికి వచ్చినాక ఇంకా కంపల్సరీ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. సో అందుకోసమే ఇక్కడ బొమ్మలు పడేసిండ్రు, అవి కూడా తీసేస్తున్న పెద్ద కూతురు. అండ్ మా స్వామి మాలేసిండు కదా, ప్రసాదం కూడా ఇద్దామని చెప్పేసి పెద్దమ్మ వాళ్ళకి ప్రసాదం కూడా ప్యాక్ చేసుకొని వెళ్తున్నాము. తీరా ఇంటికి వెళ్ళేసరికి మా పెద్దమ్మ లేదాడ. ఈడ మా చైత్రకి స్కూల్ లేదంట. మా డాడీ స్కూల్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చిండు. స్కూల్ లేదంట, హాలిడే ఇచ్చిందంట. సరే అని చెప్పేసి ఇంకా డ్రాప్ చేస్తా అని చెప్పేసి అన్నాడు. సో మా చైత్ర, నా ఇద్దరు పిల్లలు, నేను ఇంకా డాడీ కలిసి ఇంకా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. ఇక్కడ మంచం మీద కూర్చొని పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఇంటికాడ ఇంకా అన్న వదిన ఉన్నారు. వదినేమో పెద్దమ్మని పంపిస్తా అని చెప్పి వదిన కూడా దుకాణం కాడికి పోయింది. పెద్దమ్మ పొద్దున్నే వెళ్ళిపోయిందంట కళ్ళు అమ్మడానికి. ఇక్కడేమో మా పాప కోడిని చూసి చూసు అంటుంది. కోడి ఇది మా పెద్దమ్మ వాళ్ళది చిన్నది మినీ గార్డెన్. ఇక్కడ మా పెద్దమ్మ పూలు, ఇంకా కొబ్బరి చెట్టు, జామ చెట్టు, పపాయ చెట్టు అన్నీ కూడా నాటింది ఇక్కడ. చెట్టుకి జాంకాయలు ఉన్నాయేమని వచ్చినాము చూడడానికి, కానీ జాంకాయలు లేవు. ఇంకోసేపు కూర్చొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం మేము. డాడీ వాళ్ళ ఫ్రెండ్ కూడా అంకుల్ ఉంటే అంకుల్ వాళ్ళతో కూడా మాట్లాడేసి ఇంకా రిటర్న్ అయినాము ఇంటికి. ఈ ప్లేస్ అయితే మేము చాలా భయపడేటోళ్ళం చిన్నప్పుడు రావడానికి. మధ్యాహ్నం అయితే ఇంకా జుట్టు పోసుకొని పోవద్దు, ఆడ దయ్యాలు ఉంటాయి అవి ఇవి అని చెప్పేసి అనేటోళ్ళు అనమాట. మా నాయన అసలుకే పంపించేది కాదు మమ్మల్ని. మధ్యాహ్నం ఎక్కడికైనా పోతామంటే చిన్నప్పుడైతే మస్తు భయం అవుతుండే ఇక్కడ రానికే. ఎందుకంటే ఇది పోషాకి వెళ్ళి అనమాట, పోషమ్మ ఉండే రూటు. అక్కడ వెళ్తే ఆ టైంలో దయ్యాలు ఉంటాయి, వెళ్ళొద్దు అది ఇది అని చెప్పి భయపెట్టేటోళ్ళు. ఇంక ఇంటికైతే వచ్చేసినాము. ఇది మా ఊళ్ళో ఉన్న గవర్నమెంట్ స్కూలు. ఇది పెద్ద బడి, ఇంకా ఇది చిన్న బడి అంటారు పక్కన. ఇక్కడ వచ్చేసి 1st to 5th క్లాస్ వరకు ఉంటుంది. అటు పెద్ద బడిలో వచ్చేసి 6th to 10th వరకు ఉంటుంది అనమాట. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసినాము నడుచుకుంటా. డాడీ కాల్ చేయమన్నాడు, కానీ నేను కాల్ చేయలేదు, ఎందుకు ఆయనకు రిస్క్ అని చెప్పేసి మెల్ల నేను పిల్లలు నడుచుకుంటూ వచ్చినాము. ఎత్తుకొని వస్తుంటే నా చిన్న బిడ్డ పడుకుంది నా మీదని. అండ్ ఇంకా సాయంత్రం కూడా రెడీ అయినాం అనమాట. మా వంతికి వచ్చిన స్కూల్ నుండి మళ్ళీ ఒకసారి జాతరలోకి వెళ్ళేసి ఇంకా పిల్లలకి ఆడిపిద్దామని చెప్పేసి. జాతర ఫస్ట్ డే వచ్చిన రోజే వెళ్ళినా నేను జాతరకి.
కాకపోతే అక్కడ నా పెద్ద బిడ్డ ఆడుకోలేదు, మా వంతిక ఆడుకుంది 3-4 టైమ్స్. పెద్ద పాప ఆడుకోలేదని చెప్పేసి మళ్ళీ జాతరకు పోయినాము. ఇంకా డాడీ బండి మీద డ్రాప్ చేస్తా అంటే ఇంకా డాడీ కూడా వచ్చిండు డ్రాప్ చేయడానికి మమ్మల్ని జాతరలో దింపేసి డాడీ మళ్ళీ రిటర్న్ వెళ్ళిండు మమ్మీని ఛత్రం తోలుకురానికి. ఇంక ఇక్కడ అది జారుబండలా ఉంటుంది కదా, జార్నికి మా వంతిక బాగా సతాయిస్తుంది. సరే అని చెప్పేసి ఎక్కించినాము. మా పెద్ద పాప అయితే చాలా భయపడింది. ఫస్ట్ మా వంతిక ఎక్కేస్తుంది బాగానే, కానీ మా పెద్ద పాప మాత్రం అసలు ఎక్కట్లేదు, భయపడుతుంది ఎట్లా ఎక్కాలని చెప్పేసి. ఆలోచించి ఒక 5-10 మినిట్స్ తర్వాత అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసింది ఎక్కడం. మా వంతికని చూసి ఒక్కసారి ఎక్కింది, మళ్ళీ ఇంకోసారి ఎక్కాలనుకుంది కానీ భయపడింది, ఎక్కలేదు. పక్కన ఇంకోటి జంప్ చేసేది ఉంటే దాని మీద ఎక్కిందనమాట. ఇంకా మా చిన్న పాపలు ఇద్దరు కూడా ఎక్కుతామన్నారు కానీ వాళ్ళకి ఎక్కడానికి రాదు, మళ్ళీ అది కింద పడతారేమో అని చెప్పేసి పక్కన ఇంకా జంప్ చేసేది ఉంటే ఇంకా దాన్ని ఎక్కించినాము. ఇంకా నలుగురు వచ్చేసి ఇంకా అదే ఆడుకున్నారు అనమాట బాగా. ఫైనల్లీ మా పాప అయితే ఒక్కసారి అయితే ఎక్కింది. అసలు వాళ్ళ హ్యాపీనెస్ చూడాలి, అసలుకి చాలా ఎంజాయ్ చేసిండ్రు. చిన్నప్పుడు మేము కూడా ఎగ్జిబిషన్స్కి వీటికి పోయేటోళ్ళం, కాకపోతే నాకు జైంట్ వీల్ అంటే చాలా భయం. అసలుకి ఎక్కినప్పుడు ఏడ్చేసేదాన్ని, అందుకే నేను అసలుకి ఇప్పటికీ జైంట్ వీల్ కూడా ఎక్కమని కూడా ఎవరు అడగారు, అంత భయం అసలుకి జైంట్ వీల్ అంటే. మా ఊర్లో పెట్టిండు ఇంకా చాలా ప్లే జోన్ అవన్నీ పెట్టిండ్రంట, కాకపోతే ఇంకా తేరు అయిపోయిన ఒక 2 డేస్కి తీసేసిండంట. జైంట్ వీల్ కూడా వచ్చింది కానీ ఆ జాతర అయిపోయిన 2 డేస్కి ఇంకా తీసుకుని వెళ్ళిపోయిండ్రంట, ఉంచలేదంట. మా పిల్లలు అసలు ఇక్కడ ఉంటే రమ్మంటే రానిలేదు, బలవంతంగా తీసుకొని పోతున్నాం మేము. ఇంకా ఇది సాయంత్రము జాతరలో ఎవ్వరు లేరు అసలు, జనాలు ఉంటే జనాలు పొద్దున ఎక్కువ మంది ఉన్నారు, సాయంత్రం అయితే చాలా తక్కువ మంది ఉంటున్నారు. ఎందుకంటే ఊర్లలో కదా వెళ్ళడానికి బస్సులు అవి ఉండవు అని చెప్పేసి వీళ్ళు ఇంకా ఫస్ట్ అవంతిక స్టార్ట్ చేసింది వీళ్ళది తీసుకోవడము. ఇంకా లైన్గా ముగ్గురు కూడా స్టార్ట్ చేసిండ్రు ఏడవడం, అండ్ తర్వాత ఇంకా స్వీట్స్ కూడా తెచ్చుకొని ఇంకా తినేసినాం అనమాట. ఇవాళకి బ్లాగ్ ఇంతే. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.